నంద్యాల జిల్లా ఆత్మకూరులో యూరియా కోసం రైతులు ఫర్టిలైజర్స్ దుకాణాల ముందు బారులు తీరారు. ఒక రైతుకు 2 బస్తాల యూరియా పంపిణీ చేస్తున్నారు. ఆత్మకూరులోని ఫర్టిలైజర్స్ దుకాణంలో జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువులను పరిశీలించారు. యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, అవసరానికి మించి రైతులు యూరియాను నిల్వ చేసుకుండటంతో కొరత ఏర్పడుతోందని జాయింట్ కలెక్టర్ చెప్పారు. కానీ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి 50-50 చేయడం స్టార్ట్ చేసాం మనం. అంటే మన ఆర్ఎస్కేలకి, ప్యాక్స్కి, డీసీఎంఎస్కి కలిపి 50% అండ్ ప్రైవేట్ రీటైలర్స్ 50% చొప్పున మనం ఇస్తూ ఉంటాము. బట్ మనకి క్రంచ్ ఎక్కువైపోతుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎక్కువ మనము ప్రభుత్వం ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో 60-40 రేషియోలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. అంటే 60% ఆఫ్ ది ఫర్టిలైజర్స్ మన ఆర్ఎస్కేలు, ప్యాక్స్, డీసీఎంఎస్ ద్వారా ఇచ్చి 40% మాత్రమే మనం ప్రైవేట్ రీటైలర్స్ ద్వారా ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. మ్యాండేటరీగా మిగతా కొంటెని కూడా ఇస్తామనే పద్ధతి ఎక్కడ కూడా లేదు. ప్రతి ఎకరాకు 2 బ్యాగుల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రైతు అనేవాడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేకుండా కన్సర్న్ ఆర్ఎస్కేలోనే తీసుకోవడానికి మనకి ఫీజిబిలిటీ ఎక్కువ పెరిగింది. యూరియా కొరత ఇప్పుడు లోపల అయిపోవచ్చు సార్. కొరత అంటూ ఏమీ లేదండి. బేసికల్గా ఏంటంటే హోర్డింగ్ ఎక్కువైపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఆగస్టులో ఎంత కావాలో అది నా ఆగస్టులో వాడుకునేంత సరిపోయేటట్టు ఉంది. కాకపోతే ఈ మొత్తం ఖరీఫ్ అయిపోయేంత వరకు కావాల్సింది తీసుకుంటున్నారు, రబీని తీసుకుంటున్నారు, నెక్స్ట్ సీజన్కు తీసుకుంటున్నారు. దానివల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది. ప్రతి రైతు ఏంటంటే అవైలబుల్ గానే ఉంది, మీకు ఎంత రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకుని సరిపోతుంది.